జల్సాలకు అలవాటు పడి దొంగతనాలనే వృత్తిగా మార్చుకున్న ఓ పాత నేరస్తుడిని విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రమేష్ చోరీలు చేయడమే వృత్తిగా నిర్ణయించుకున్నాడు. ఎక్కువగా బంగారమే చోరీ చేస్తాడు. రమేష్కి స్నేహితుడైన రఘురాము వాటిని మార్కెట్లో అమ్ముతుంటాడు. ఇలా వారిరువురు బంగారం దొంగిలించడం, అమ్మడం ఇదే వాళ్ల వృత్తిగా సాగుతోంది. గొట్టిపాటి రఘురాం కంచరపాలెం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిపి డాక్టర్ శంఖభద్ర బాగ్చి ఆదేశాలతో సిఎస్ పోలీసులు సహకారంతో నగర సిటీ పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 77 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు క్రైమ్ డీసీపీ వెంకటరత్నం. ఇంటి లోపలికి వెళ్ళేవాడు కాదు, బట్ బయటనే ఉండి చేస్తూ వీడు దొంగిలించినటువంటి బంగారం అయితే ఏంటి, అదర్ విలువైనటువంటి వస్తువుల్ని అమ్మడం, డబ్బులు తెచ్చివ్వడం, బాగా జల్సాలు చేయడం, జోదం ఆడడం, ఈ రమ్మీ గేమ్ ఎక్కువగా ఆడటము, గోల్డ్ అన్ని బెట్టింగ్స్ అవన్నీ చేస్తుండడము, గోవా అండ్ అదర్ ట్రిప్స్ కి వెళ్ళడము, బాగా ఎంజాయ్ చేయడము, బాగా లగ్జూరియస్ లైఫ్ వీళ్ళైతే గడపడం జరిగింది. 2023 అక్టోబర్ నుంచి వీళ్ళు శీలానగర్ ఏరియాలో ఇల్లు ఒకటి అద్దెకి తీసుకొని వీళ్ళిద్దరూ ఉన్నారు. ఉండి సెప్టెంబరు ఆ టైంలో ఎంవిపిలో కూడా అఫెన్సెస్ చేశారు. అసలు ఫస్ట్ ఎంచుకోవడం ఎంవిపి, ఎందుకంటే రిచ్ పీపుల్ ఉండేటటువంటి ఇదనేసి. వీడు ఎక్కువగా బయట లాక్ చేసే హౌసెస్ కి వెళ్ళడు, ఇంట్లో ఉంటుండగానే వెళ్తాడు. మెయిన్ సిసిఎస్ టీమ్ శేఖర్ అండ్ రెడ్డి, రాజు అండ్ అగస్టియన్ వీళ్ళని ఒక టీమ్ గా పెట్టేశాము. ఇంకా కంపల్సరిగా క్యాచ్ చేయాల్సిందే అని చెప్పాము. సో వీళ్ళ ఎఫర్ట్స్ అయితే మాత్రం చాలా చెప్పుకోదగ్గవి, గొప్పవి. అందరూ కూడా సమిష్టిగా చేశారు. ఈ రోజు మనకి 11 కేసులు డిటెక్ట్ అయ్యాయి.